ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 14వ తారీఖు రేషన్ కార్డుల పంపిణీ పేరుతో తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలలో మీటింగ్ కోసం వస్తున్నారని చెప్పేసి మీడియా ద్వారా మేము చూసినాం. కానీ మరి తుంగతుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి అసలు అర్హత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజలకు. ఎందుకంటే సాధారణ ఎన్నికలలో ఇష్టం వచ్చినటువంటి హామీలను ఇచ్చి 6 గ్యారెంటీల పేరుతోని గ్యారెంటీ కార్డులు ఇచ్చి ఆయన అధ్యక్షుని హోదాలు కార్యనిర్వాహక అధ్యక్షుని హోదాలు బట్టి సంతకాలు పెట్టి ప్రజల ఇళ్లలో తిరిగి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి చేతులు పెట్టి మేము వచ్చిన తర్వాత ఈ గ్యారెంటీలను నెరవేర్స్తామని చెప్పేసి మాటలు చెప్పి నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చకపోగా తుంగతుర్తిలో జరిగినటువంటి అభివృద్ధిని అడ్డుకునే విధంగా తుంగతుర్తికి వచ్చినటువంటి సాగునీటి సదుపాయాన్ని అడ్డుకునే విధంగా చేస్తున్నటువంటి చర్యలు కర్కశంగా ఉన్నాయి. కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని నువ్వు నా తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తున్నావని చెప్పేసి నేను రోజు ప్రజల పక్షాన్ని అడగదలుసు. రేపు సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొనబోతున్నారు, అడుగు పెట్టబోతున్నారు. కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యే తుంగతుర్తిలో అడుగు పెట్టడానికి వీలు లేదు. ఇక్కడ కాళేశ్వరం జిల్లాలు అందించిన తర్వాతనే రేవంత్ రెడ్డి సీఎం ఇక్కడికి రావాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి. నిజంగా ఆయన మనిషి అయితే కలేజా ఉంటే దమ్ముంటే రమ్మనని ఆపమనండి. ప్రజలు నేలకేసి కొడతారు, బండకేసి ఉతుకుతారు. 50,000 మెజార్టీతోనే ఆ క్షణంలో వచ్చి పోటీ చేసిన సామెల్ని గెలిపించారంటేనే నీ యొక్క 5 సంవత్సరాల ఎమ్మెల్యేగిరి, నీ 5 సంవత్సరాల ఎమ్మెల్యేతనం ఎట్లా ఉందో, నీ పని విధానం ఎట్లా ఉందో దానికి నిదర్శనం. కాబట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటంలో ఆయనకు మించిన దిట్ట ఎవరికి లేదు. ఆయన డిగ్రీలో పిహెచ్డి చేయలేదు, మాటలల్లో ఊకదంపుడు ఉపన్యాసాలలో బూతులలో పిహెచ్డి చేసిండు. కాబట్టి యూనివర్సిటీ ఉద్యమంలో సామాన్యమైనటువంటి విద్యార్థులు, సామాన్యమైన యువకులు పోయి కొట్లాడి పోలీసు లాఠీ చార్జీలు దెబ్బలు తింటుంటే మీడియా ముందుకు వచ్చి 2 డైలాగులు కొట్టి లీడర్లు అయినరు. అట్లా డైలాగులు కొట్టడం ద్వారానే లీడర్ అయినటువంటి వ్యక్తి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు వస్తుండే కాబట్టి నేను అడుగు పెట్టడానికి వీలు లేదు, రావడానికి వీలు లేదంటే నిజంగా ఆయన మనిషి అయితే, ఆయనలో మనిషితత్వం ఏ పార్టీ ఉన్నా మా సభ దగ్గరకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసి మనిషిగా నిరూపించుకోమనండి. ప్రజలు బండకేసి ఉతికి తుక్కు చేయకుంటే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.